కృషి క్రమశిక్షణతో ఎదిగిన మహోన్నత నటుడు మెగాస్టార్ చిరంజీవిని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చిరంజీవి నటించిన వాల్తేరు వేరే సినిమా అవనిగడ్డలో రామకృష్ణ సినిమా హాల్లో 365 రోజులు విజయవంతంగా ప్రదర్శించిన సందర్భంగా ఘనంగా విజయోత్సవం నిర్వహించారు. చిత్ర యూనిట్ మెగా ఫ్యామిలీ అభిమానులు అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బుద్ధప్రసాద్, చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత ఎలమంచిలి రవి, అభిమాన సంఘం నాయకుడు రమణస్వామి నాయుడు, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మహేష్, స్టేట్ చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆదర్శాలు, పవన్ కళ్యాణ్ భావాలతో మెగా ఫ్యాన్స్ ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా అతిథులను చిత్ర దర్శక నిర్మాత నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. Thanks and once again అవనిగడ్డ మాకు స్పెషల్ ఎఫెక్షన్ ఉంది. మాది కృష్ణా జిల్లానే, విజయవాడే, చదువుకుందంతా విజయవాడ. ఎప్పుడు మా సొంతూరు ఇక్కడ కనుమూరు ఉయ్యూరు దగ్గర ఎప్పుడు మాకు ఈ ప్రాంతం న్యూస్ ఎప్పుడు తెలుస్తూనే ఉండేది. చాలా ఆనందంగా ఉంది. మా జిల్లాలో సినిమా ఇంత పెద్ద రికార్డ్ చేయటం అనేది చాలా చాలా స్పెషల్ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్యాన్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ కొంతమంది నేను మలేషియా పంపించడం, ప్లేట్స్ తిప్పించడం, ప్యారల్గా రీ రికార్డింగ్, సీజీలు డివైడ్ చేయటం, అంటే ఆల్మోస్ట్ అనుకున్న దానికంటే ఒక 20 నుంచి 10 కోట్ల బడ్జెట్ కళ్ళ ముందు తెలుస్తున్నా సరే వాళ్ళు ఏ రోజు నన్ను ఆపలేదు. థ్యాంక్ యూ రవి గారు. ఇప్పటిదాకా నేను ఈ బడ్జెట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. నిజంగా ఇప్పుడు 1 year తర్వాత ఈ సినిమా జర్నీ చేస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది మళ్ళీ మనం అతి దూరంలోనే ఒక గొప్ప వాల్తేరు వేరే దానికంటే చాలా మంచి సినిమా మీ బ్యానర్లో చేయాలని నేను కోరుకుంటున్నాను. అలానే దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇందాక పాటలు ప్లే అవుతుంటే ఇంకా ఊపు పోనకాల లోడింగ్ ఊపు ఇంకా పోనకాల లోడ్ అవుతానే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలానే నా రైటింగ్ టీం అందరికీ, కోన వెంకట గారికి, చక్రవర్తి రెడ్డి అండ్ మోహన్ కృష్ణ, వినీత్, మిగతా అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. అలానే క్యాస్ట్ మిగతా రవి గారు కాకుండా ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ అవ్వచ్చు, చిన్న వేషం, 1 day క్యారెక్టర్ అయి ఉండొచ్చు, అందరి కళల్లోనూ నిజంగానే చెప్తున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలన్నారు. నాకు షేక్ హ్యాండ్ ఇస్తుండేవాళ్ళు. ముఖ్యంగా ఈ అవనిగడ్డకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవనిగడ్డలో ఉన్న ప్రజలు కానీ చిరంజీవి గారికి మెగా అభిమానుల అడ్డగా దీన్ని మార్చేశారు. గతంలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో చూసుకున్నప్పుడు కానీ ఆ రోజు వచ్చిన ఓట్లు వేసిన తీరు కానీ